ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ సినీ వైభవం రావాలని బాలయ్య కోరుకున్నారు. ఇక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోని సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. నంది అవార్డులో సినీ ఉత్సవాలు మళ్లీ ఘనంగా నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మరోవైపు నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు అమరావతిలో స్టూడియో నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని వివరాలు మీరే చూసేయండి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి వారసులు నందమూరి బాలకృష్ణ గారు తన ఎంతో విలువైన సమయాన్ని వివిధ కార్యక్రమాల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా, సినీ రంగంలో వివిధ రకాల్లో ఆయన బిజీగా ఉన్న సినీ రంగం మీద ఉన్న ప్రేమతో ఆంధ్ర రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఇది చేసినందుకు బాలకృష్ణ గారికి జీవితకాలం రుణపడి ఉంటాం. మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ముఖ్యంగా బాలయ్య బాబు గారు నిర్మించుకున్నారు. సో తప్పనిసరిగా నా సర్వీస్ ఉంటుంది. నేను నా సాయ శక్తి మీద నేను ఇక్కడ డెవలప్ అవడానికి నేను ట్రై చేస్తున్నాను. అదే మాదిరి మిగతా అందరూ కమిటీ వాళ్ళు కూడా అదే మాదిరిగా సాయం చేసి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి బ్రదర్ బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటున్నాను. జై బాలయ్య. ఆంధ్రప్రదేశ్ వరిలో అన్నపూర్ణ అంటారు, వరి సాగులో అన్నపూర్ణ అంటారు. ఆంధ్రప్రదేశ్ మన బాక్స్ ఆఫీస్ కూడా అలాంటి అన్నపూర్ణ అంటాను నేను. ఎక్కువ శాతం అభిమానులు, ఎక్కువ శాతం టికెట్ తెగేది ఆంధ్రప్రదేశ్ లోనే, ఎక్కువ థియేటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే, ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే, ఎక్కువ అభిమానులు ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే. కాబట్టి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఈ అభివృద్ధికి తప్పకుండా ఈ రంగం తోడ్పడాలని కోరుకుంటున్నాను. భరత్ గారు, బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ యూ అండ్ వీఆర్ ఆల్ బిహైండ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫిలిం ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఈ బోర్డుని సెలెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ఐటీలో అమరావతి ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చేస్తున్నారో, ఐటీ మినిస్ట్రీ ఎంత బాగా పనిచేస్తుందో, టూరిజం మినిస్ట్రీ మన మధ్య అవార్డు కొట్టింది, అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా బాగా పనిచేస్తుంది. అన్ని శాఖలు అభివృద్ధి పదంలో ఉండగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉపాధి అవకాశాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే దిశగా పనిచేస్తామని చెప్తున్నాను. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ బోర్డులోకి వచ్చాను. ఆయన సినిమా పరిశ్రమ మీద ఆయనకున్న ప్రేమ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. తెలుగు సినీ రంగానికి చెందినటువంటి అభివృద్ధి జరగాలి. దానికి సంబంధించి నంది అవార్డులు రావాలి. దాంతోపాటు నంది నాటకోత్సవాలు జరగాలి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలు విలసిల్లాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో అనేక రకాలుగా ఆలోచించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టీముని, ఇవాళ ఎఫ్డిసి టీముని అద్భుతంగా తయారు చేసి రూపొందించి ఇవాళ నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి ఎఫ్డిసి కార్యక్రమాల్ని విస్తరింపజేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీక్షా కంకణబద్ధంగా ఉంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులు ప్రకటన కానివ్వండి, 2014 నుంచి 19 మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాలకి ప్రకటించారు. అవి కొంత చేయాల్సిన అవసరం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అవార్డుల యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం ఎలాగనేటువంటి ఆలోచనని కూడా బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం ముఖ్యంగా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి,
మొన్న అఖండ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇక ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమా నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు చేయంటే సంఖ్యాపరంగానే కాదు మంచి సినిమాలు చేయాలి. అలాగే టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు ఒక్కొక్క చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లో ఎగ్జిబిటర్స్ వస్తే బాధగా ఉంటుంది నాకు.